Hi friends, welcome to our channel. This is Shiva. You are watching Shiva Tech Tours. సో ఫ్రెండ్స్ మనం రెడ్మీ నుంచి వచ్చే మొబైల్స్లో మనకైతే రెడ్మీ నోట్ సిరీస్లో అయితే మనకి చాలా సేల్స్ అయితే జరిగాయి. మొబైల్స్ కూడా చాలా బెటర్గా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి లో కాస్ట్లో అయితే మంచి మొబైల్స్ తీసుకొచ్చారు. సేమ్ అలాగే ఇప్పుడు మనకి నోట్ సిరీస్లో అయితే నోట్ ప్రో అంటే రెడ్మీ నోట్ 9 ప్రో అయితే మనకి రాబోతుంది ఫ్రెండ్స్. మనకి మార్చ్ 12th అయితే ఇది లాంచ్ అవ్వబోతుంది. సో మన ఈ వీడియోలో టోటల్గా రెడ్మీ నోట్ 9 ప్రో గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇందులో వచ్చేసి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి రెడ్మీ వాళ్ళు అయితే ప్రతిసారి మనకి కొత్తగా అయితే తీసుకొస్తుంటారు బిల్డ్ క్వాలిటీ. సేమ్ ఇప్పుడు కూడా మనకైతే వీళ్ళు గ్లాస్ బాడీతో అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. గ్లాస్ బాడీ విత్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ తోటి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. గ్రేడియంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందు నోట్ 8 ప్రో వాటికంటే బెటర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ రెడ్మీ నోట్ 9 ప్రో అయితే ఎస్పెషల్లీ నోట్ 9 ప్రో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి. ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి అయితే 6.53 ఇంచెస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మ్ అవ్వలేదు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఐపీఎస్ ఎల్సీడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆమ్లోడ్ అయితే ఇవ్వరు నాకు తెలిసినంత వరకు అయితే. మనకి ఇదైతే ఐపీఎస్ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ లేదు, బ్యాక్ సైడ్ లేదు ఫ్రెండ్స్. కాకపోతే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకైతే రియల్మీ సిక్స్ ప్రోలో కూడా మనకైతే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. సేమ్ వీళ్ళు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. అండ్ అలాగే మనకి ఇందులో అయితే 90 Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మనకైతే 60 Hz స్టాండర్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకైతే పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే 91% వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన స్నాప్డ్రాగన్ 720G అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 95% అయితే మనకి స్నాప్డ్రాగన్ 720G అయితే ఇస్తారు. లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800 సిరీస్లో అయితే వీళ్ళు తీసుకురావచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే మనకి పక్కాగా స్నాప్డ్రాగన్ 720G అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. సో అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరా గురించి డిస్కస్ చేసినట్టు ఫ్రెండ్స్, ఇదైతే మనకి క్వాడ్ సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 4 కెమెరాస్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్. అందులో మనకి మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసి మెయిన్ కెమెరా అది 64 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. అందులో మనకైతే సోనీ 868 సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరా వచ్చేసి వైడ్ ఉంటుంది, అండ్ అలాగే డెప్త్, అండ్ అలాగే మ్యాక్రో ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇవైతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇది 64 మెగాపిక్సెల్ అయితే ఇది కన్ఫర్మ్ అయితే అయింది ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు మనకి రియల్మీ 6 ప్రోలో కూడా వాళ్ళు ఫోటో లెన్స్ ఇచ్చారు. కాకపోతే ఇందులో కూడా ఇవ్వచ్చు, చెప్పలేము మనం అయితే. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకైతే డ్యూయల్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ అండ్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అయినా ఉంటుంది, లేదంటే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి స్లో మోషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి యాస్టిస్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కెమెరాలో. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. పక్కగా మనకి అయితే 4500 mAh బ్యాటరీ ఇస్తారు, దాంతోపాటు 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, జీకామ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ అలాగే మనకి ట్రిపుల్ సిమ్ స్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే MIUI 11 తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకైతే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం అయితే బేస్ వేరియంట్ గురించి డిస్కస్ చేసినట్టు ఫ్రెండ్స్, అయితే 6GB ర్యామ్ 64GB రోమ్ వచ్చేసి అయితే మనకి 15Kలో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పెక్టేషన్ మనకైతే మ్యాక్సిమం 14,999లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ బేస్ వేరియంట్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా రెడ్మీ నోట్ 9 ప్రో అయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మనకైతే ఇది వచ్చేసి మార్చ్ 12th అయితే లాంచ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.